హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య క్రియేషన్. ఈ రోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, సింపుల్ గా ఈజీగా తొందరగా అయితే అర్థం అవుతుంది. ఈజీ మెథడ్ లో చూపిస్తాను. చూడండి, సైజ్ బ్లౌజ్ కస్టమర్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముందే చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఎలా ఉంది, ఏంటి ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకటైతే మనం వాళ్ళ ముందే అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ అయితే తీసుకోవాలి. వాళ్ళు సరిగ్గా నేను బ్లౌజ్ తీసుకొచ్చి మనకి ఇచ్చి ఇది కరెక్ట్ కుట్టామంటే కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే కస్టమర్ అడగాలి ఫస్ట్. లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టేసాను నేను. జాయింట్ మన వైపు ఉంటుంది, ఓపెన్ వచ్చి ఆపోజిట్ వైపు అయితే వేసుకోవాలి క్లాత్ ఎప్పుడైనా సరే. సైజు బ్లౌజ్ బట్టి ఫస్ట్ నడుము సైజ్ అయితే తీసుకోవాలి. నడుముకి ఒక వైపు ఉంది కదా హుక్స్ పట్టి ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు కొలుసుకోవాలన్నమాట. కాజా పట్టి వదిలేసి నేను కొలుస్తున్నాను. కాజా పట్టి అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా, అవసరం లేదు కొలిసేది. 33.5 వచ్చింది. ఒక హాఫ్ ఏముంది, నేను 34 అయితే వేస్తున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు కూడా తీసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది కదా, ఫ్రంట్ తీస్తే ఏమవుతుందంటే లోతు తీస్తాం కదా, అందుకే బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఉంటుంది, పట్టుకోకూడదు, ఫ్రంట్ సాగిపోతుంది కాబట్టి. ఇలా బ్యాక్ ఫ్రంట్ కలిపి పట్టుకుని ఇక్కడ చూడండి, బ్యాక్ డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ సగానికి అనేది ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు పొడవు అయితే చెక్ చేస్తున్నా. చూడండి, పైన షోల్డర్ సగానికి మర్చి పట్టుకొని క్లాత్ తో సహా టేప్ ఇలా పట్టుకోవాలి. 14 ఇంచులు అయితే వచ్చింది. 14.5 పొడవు వచ్చేసి 14.5, వెడల్పు వచ్చేసి 34 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు క్లాత్ చివర హెడ్జెస్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కదా, మనం క్లాత్ పిండేసేసరికి అలా లేకుండా చూసుకొని సమానంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చి ఫస్ట్ పొడవు తీసుకుంటున్నా. 14.5 ఉంది కదా, 14.5కి కింది వైపు 1/2 ఇంచు ఖర్చు, పై వైపు 1/2 ఇంచు ఖర్చు కలిపి మొత్తం 3/4 ఇంచు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. వచ్చిన పొడవుకు ఎక్స్ట్రా 3/4 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 14.5కు 3/4 కలిపితే 15 ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకుందాం. సైజ్ ఎవరిదైనా సరే పొడవు ఎంత వచ్చినా దానికి 3/4 ఇంచు, కింది వైపు 1/4 ఇంచు, పైన వైపు 1/2 ఇంచు యాడ్ చేసుకొని 15 ఇంచుకి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ కొద్దిగా కొంచెం దూరంలో మళ్ళీ ఒకటి మార్కింగ్ చేసుకొని చిన్న బాక్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నడుము వచ్చేసి 34 ఉంది. 34లో 4 భాగం తీసుకుంటే 8.5 ఇంచులు అయితే వస్తుంది. 8.5 ఎక్స్ట్రా ఒక 3 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకోవాలి. వచ్చిన 4 భాగానికి ఎక్స్ట్రా ఒక 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే ఈ 3 ఇంచులలో సైడ్ ఖర్చుగాను, బ్యాక్ సైడ్ టక్స్, ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం ఈ 3 ఇంచులని మనం మార్కింగ్ చేసి సరిపోతుంటది. ఇప్పుడు 8.5 ప్లస్ 3 ఇంచులు 11.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ 11.5కి మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక బాక్స్ ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత చిన్న బాక్స్ లాగా రెడీ అయితే చేసుకున్నాం కదా, దీన్ని మార్కింగ్ చేసిన దాన్ని బట్టేసి ఇలా డ్రా చేసుకున్నాను. ఏంటి అంటే ఈ సైజులోనే మనకు బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సైజు ఏదైనా సరే ఇక్కడ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. సైజు ఏదైనా సరే 30, 32, 34, 36 అయినా సరే ఇదే వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ పొడవు అనేది ఎక్కువ ఉంటే ఒక షోల్డర్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడైతే అవసరం లేదు. నెక్ వచ్చేసి 2.5, ఏ సైజుకైనా సరే. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, 5.5 ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నా. సేమ్ ఇదే కూడా 5.5 ఇక్కడ చేస్తుంది. ఎందుకంటే మనం ఆమ్ రౌండ్ తీసేసరికి కరెక్ట్ అనేది మార్కింగ్ రావడం కోసం. ఇప్పుడు వచ్చేసి 6 ఇంచులు, ఇది కూడా సేమ్ ఎవరికైనా సరే 6 ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాం, ఏ సైజు వరకైనా సరే. 2.5, 3, ఇవి 6 అనేది కామన్, అందరికి సేమ్ ఇంతే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మూల దగ్గర మనం ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. సైజు బ్లౌజ్ 30 కంటే ఎక్కువ ఉంటే 1.5కు మార్కింగ్ చేసుకోవాలి పొడవు అనేది. ఇప్పుడు నాకు 34 వచ్చింది కాబట్టి
1.5 ఇంచ్ పైన టేప్ పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను ఆమ్ రౌండ్ తీయడం కోసం. అదే సైజు బ్లౌజ్ 30 కంటే తక్కువ 28, 26 ఇట్లా వస్తే 1.25 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ చిన్నదైతే మార్పు అనేది ఉంటుంది ఖచ్చితంగా. సైజు 30 కంటే ఎక్కువ ఉంటే 1.25, 30 కంటే ఎక్కువ ఉంటే 1.5, 30 కంటే తక్కువ ఉంటే 1.25, ఒక పావు ఇంచ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బ్యాక్ సైడ్ కస్టమర్ బ్లౌజ్ ఇస్తారు కదా, వాళ్ళ సైజ్ ఎంత అయితే ఉందో అంతే వరకు మార్కింగ్ అయితే చేసుకుందాము. బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ చేయడం కోసం ఈ విధంగా 2 ఖర్చులు ఒక దగ్గర తీసుకొని ఇలా పట్టుకొని సగానికి అయితే క్లాత్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే మార్కింగ్ చేస్తాము. కింది వైపు ఒక పావు ఇంచ్, పై వైపు ఒక పావు ఇంచ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కింది వైపు పావు ఇంచ్ అనేది వదిలేసి మార్కింగ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్. ఇప్పుడు ఏదో 2.5 తీసుకున్నా, సేమ్ ఇక్కడ కూడా 2.5 అయితే మార్కింగ్ చేస్తున్నా. ఈ ప్లేస్ లోనే నెక్ అనేది తీస్తున్నాను. ఈ నెక్ మనం మార్కింగ్ చేసిన దానిలోనే రౌండ్ నెక్, వియా, యువా ఏదైనా ఒకటి మార్కింగ్ అయితే చేసుకుంటాము. సేమ్ ఇది ఈ బాక్స్ లోనే మన నెక్ రౌండ్ ఎంత అయితే ఉందో మన మెజర్మెంట్ బట్టి దానిలోనే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే బ్యాక్ సైడ్ అయితే పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా అయిపోయింది, రెడీ. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని బట్టి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇంకొక వైపు హ్యాండ్స్ పార్ట్ అనేది తీసుకోవాలి, ఇంకొక చివర. ఇప్పుడు సింగిల్ వస్తుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫోల్డ్ అయిన తర్వాత దీన్నే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 4 లేయర్స్ అవుతుంది, 2 హ్యాండ్స్ అవుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి క్లాత్ ఎగుడు దిగులు లేకుండా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము స్ట్రైట్ గా. ఇప్పుడు హెమ్మింగ్ గా పైపింగ్ అనేది చూసుకోవాలి. ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ సైజ్ బ్లౌజ్ కరెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళు ఎలా ఇచ్చారు బ్లౌజ్ ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంది కరెక్టే ఉంది అంటే మాత్రం ఇదే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సేమ్ పైపింగ్ మనం వదిలేసాం కదా, ఒక పావు ఇంచ్ అక్కడ నుండి పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ కి హ్యాండ్స్ చివర ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేస్తున్నా, ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఒరిజినల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి. అదే విధంగా ఇక్కడ కూడా అంతే హ్యాండ్స్ చివర. ఈ బ్లౌజ్ వాళ్ళకి హ్యాండ్స్ కరెక్ట్ ఉన్నట్టయితే ఇదే ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఇక్కడికి ఒరిజినల్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ. సేమ్ ఇక్కడ ఎంత అవుతుంది ఒరిజినల్ ఇక్కడికి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంత. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ డాట్ కొంచెం కరువు తీసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా వస్తుంది క్రాస్, ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అయితే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లోత్ తీయడం కోసం కూడా హ్యాండ్ లోత్ అనేది కటింగ్ తర్వాత చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక చిన్న టక్స్ పెడుతున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకు సెంటర్ రావడం కోసం. ఇప్పుడు హ్యాండ్ లోత్ తీయాలి కాబట్టి ఫస్ట్ ఇదైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. 2 హ్యాండ్స్ ఉంటుంది కదా, ఓపెన్ అయితే చేస్తున్నా. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న డాట్ నుండి ఒక 1 ఇంచ్ వెలుపులో కిందికి, అదే విధంగా ఈ నుండి ఒక 1 ఇంచ్ లో కిందికి, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ లో ఒక సగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ సగానికి చేసిన మార్కింగ్ వచ్చేసి 30 ఇంచ్ అయితే ఉండాలి.
మనం లోతు ఇది సైజ్ ఏదైనా సరే 3/4 ఇంచు, ఏ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 3/4 ఇంచు కూడా సేమ్ సైజుని బట్టి అయితే ఏం చేంజ్ కాదు. 3/4 ఇంచు తీసుకోవాలి లోతు అనేది. ఇలా చిన్న లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్స్ అయితే పెడుతున్నాయి, ఎందుకంటే మనం మార్కింగ్ చేసింది స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఈజీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే సేమ్ మిగిలిన క్లాత్ లోనే చూసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ గా స్ట్రైట్ ఫస్ట్ గమనించుకోవాలి. సైజ్ ఏది ఇచ్చినా సరే కస్టమర్ ఇది క్రాస్ కొంచెం క్రాస్ మరి ఎక్కువ లేదు, అలాగనేసి తక్కువ క్రాస్ లేదు, మామూలుగా ఉంది. లాగితే కొంచెం ఉండి లేనట్టు మాత్రమే ఉంది క్రాస్ అనేది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లోనే అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి. ఇది క్లాత్ అనేది ఉన్న ప్లేస్ లో మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కొంచెమే క్రాస్ ఉంది కాబట్టి పర్వాలేదు, మనం ఎలా వేసుకున్నా కూడా. ఎక్కువ క్రాస్ ఉంటేనే మరీ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ క్రాస్ వేయకుంటే కస్టమర్ కొంచెం ఇబ్బంది పడతారు కదా. సేమ్ ఇంతే, కొంచెం క్రాస్ కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ తీసేటప్పుడు కూడా మనము జాయింట్ పడకుండా చూసుకోవాలి, ఉన్న క్లాత్ లోనే అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ మొత్తం ఇక్కడ పెట్టేసి ఒక 2 ఇంచ్ క్లాత్ అనేది ఖచ్చితంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇది ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి డ్రా చేస్తున్న బ్యాక్ పార్ట్ మొత్తం. చాలా ఈజీగా అర్థం అవుతుందండి. 1-2 సార్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. చిన్న చిన్న మార్పులే ఉంటుంది, ఏదైనా సరే చిన్న చిన్నవి. క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఏంటి అనేది కొంచెం మనం చూసుకోవాలి, చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కన్నా ఫ్రంట్ సైడ్ నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పైకి అనేది గీస్తున్నాను. బ్యాక్ సైడ్ నెక్ ఎంత తీసుకున్నాం 2.5. ఇప్పుడు కూడా 2.5 మార్కింగ్ అయితే పైకి కొంచెం ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి చిన్న చిన్న కొలతలు మనం మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇలా 2.5 సేమ్ ఉంది కదా, ఇక్కడ 3 కూడా చూద్దాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ 6 ఇంచ్ ఆమ్ రౌండ్ తీసుకున్నాం కదా, అదే 6 రావడం కోసం. సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఎలాగ డ్రా చేస్తానో అలాగే చేశాను. 2.5 3 తర్వాత 6 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ లోపు అయితే తీస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైజ్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో కస్టమర్ అదే తీసుకొని ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా జాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి మనం ఇక్కడ పెంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏదైతే కుట్టు ఉందో ఆ కుట్టు తీసుకొచ్చి దీనిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సు పట్టు ఉంది కదా, ఈ ఉక్సు పట్టు తీసుకొచ్చి బ్యాక్ సైడ్ స్ట్రైట్ గా ఉంటుంది కదా లైన్, ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఒరిజినల్ ఎక్కడైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని కొంచెం మనం హెమ్మింగ్ ఒక పైపింగ్ గా చూస్తాం కదా, ఖర్చుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి ఉందా క్రాస్ బెల్ట్ జాయిన్ చేసే దగ్గర ఒరిజినల్ గా ఒక్కటి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ టక్స్ కి ఇక్కడ జాయింట్ కి అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత సాగినా కూడా ఇలా సాగుంచకూడదండి, మామూలుగా పట్టేసుకోవాలి అంతే. పొడవు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన పొడవుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ కుట్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ మార్క్ అయితే ఇలాగే తీసుకున్నాం. ఇక్కడ 2.5 నెక్ తీసుకున్నాం కదా, ఇలాగే మార్కింగ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ లోనే ఫ్రంట్ నెక్ అనేది తీయాలి. చిన్న చిన్నగా ఇలాగా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ నుంచి ఇక్కడ ఒక 1/4 ఇంచ్
క్రాస్ తీసుకోవాలి, ఎందుకంటే మన షోల్డర్ జారకుండా ఉండడం కోసం. ఇప్పుడు వచ్చేసి కింద డాట్స్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఏదైనా సరే 2.5 సేమ్. ఇక్కడ వచ్చేసి 34 ఉంది కాబట్టి 2.30 పెడుతున్నాం. 2.5 2.30 ఏ సైజు వరకైనా సేమ్ ఉంటుంది. మరి ఎక్కువ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 2.30. ఇక్కడ సేమ్ 2.5 సేమ్ ఉంటుంది. దీని నుంచి ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఇలాగైతే కలుపుదాం. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కూడా కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ సైజ్ మాత్రమే తీసుకుందాం. ఫ్రంట్ డాట్ పొడవు కిందికి ఖర్చు వదిలిపెట్టాం కదా, ఇప్పుడు పొడవు వచ్చేసి ఇంత ఉంది. కస్టమర్ సైజ్ బ్లౌజ్ ఇస్తేనేమో ఇంత పొడవు, లేదు అంటే ఒక 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ డాట్ చూద్దాము. ఇక్కడ 4.5 ఇంచులు వచ్చింది కదా ఉక్స్ పట్టి పొడవు. ఉక్స్ పట్టి పొడవులో 4.5కి సగం ఎంత అంటే 2.5. 2.5కి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ డాట్ ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు. దీనికి ఉన్న డిస్టెన్స్ మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఉక్స్ పట్టిలో సగానికి వచ్చిన పొడవులో వచ్చిన సగంకి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. పొడవు డాట్ వచ్చేసి ఎవరికైనా సరే 4 ఇంచులు ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం అర్థం కాకుంటే కామెంట్స్ లో అయితే అడగండి. కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఒక 10 సార్లు చూడాలి. స్టార్టింగ్ అయితే కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, అర్థం అవుతే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ మనం లోతు తీసాం కదా 1/2 ఇంచ్, అదే లోతు డ్రా అయితే వేస్తున్నా చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టేసి కటింగ్ అయితే వేద్దాం. కొంచెం ఫ్రంట్ డాట్స్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్నట్టయితే పోను అలవాటు అవుతుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇంతే అండి, మనం కట్ చేసుకున్న చాలా ఈజీగా ఉంటుంది. చిన్న అతకనే పడుతుంది, కాకపోతే మన జాయింట్ లోకి వెళ్ళిపోతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చిన్న టక్స్, మన ఫ్రంట్ డాట్స్ అనేది ఎక్కడైతే పెట్టామో 2 సైడ్స్ అలాగే సేమ్ రావాలి కాబట్టి చిన్నది ఇక్కడ సేమ్. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇంకో వైపు రావడం కోసం ఫింగర్ తో ఇలా పట్టుకొని ఇలాగ పట్టుకొని చిన్న మార్క్స్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన క్లాత్ లోనే చూద్దాం. హ్యాండ్స్ కస్టమర్ పొడవు అనే హ్యాండ్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు షేప్ బెల్ట్ క్లాత్ అయితే మిగిలినాయి. మామూలుగా అయితే మిగులుతుంది. హ్యాండ్స్ చాలా పొడవు ఉన్నాయి, 12 దాకా ఉంది బ్లౌజ్ పొడవు అనేది. ఇప్పుడు షేప్ పట్టి వెడల్పు ఒక వైపు వచ్చేసి 3.5. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ వైపు వచ్చేసి 3.5, ఈ వైపు వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. మధ్యలో ఇక్కడనేమో 2.5 ఇలా చిన్న డౌన్ చేసుకొని కట్ చేసుకున్నాం. ఇంతే అండి, చాలా సింపుల్ గా ఈజీగా అర్థమవుతుంది. వీడియో 1-2 సార్లు చూడండి, చూస్తే మాత్రం అర్థమైతే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ పడింది కదా, మనం ఇక్కడ డాట్స్ అనేది ఇక్కడ వేస్తాం కదా, ఇక్కడ వేసుకున్నప్పుడు మనకి ఇదైతే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే వచ్చింది. మిగిలిన దానిలో ఎక్స్ట్రా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేటప్పుడు ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాం. బ్యాక్ వైపు అయితే ఇలా ఉంది, ఫ్రంట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ షేప్ బెల్ట్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా చూస్తే